హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్మిల్ చూసే ఉంటారు కదా నేను ఏం చేస్తున్నానో. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి అండి. అది టొమాటో ముక్కల్ని ఊరబెట్టి ఎండబెట్టి చేస్తారు కదా, ఆ నిల్వ పచ్చడి చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే షేర్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే 3 కేజీల ఎర్రగా పండిన టమాటాలను అయితే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాటర్లో కడిగి తడి లేకుండా కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని కట్ చేసుకోవాలి. జనరల్గా అయితే ఒక టమాటాని 6 నుండి 8 ముక్కలుగా కట్ చేస్తారు, కానీ నేను చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలా చిన్నగా కట్ చేయడం వల్ల టమాటా ముక్కలు త్వరగా ఎండుతాయని, ఎండలు బాగా కొడుతున్నాయి కదా, దానికి చిన్నగా కట్ చేయడం ఎందుకు అనుకోవచ్చు. కానీ 2 డేస్లో మా బాబు హాస్టల్కి వెళుతున్నాడు. వాడు వెళ్ళేలోపు పచ్చడి తయారు చేస్తే వాడు తీసుకొని వెళ్తాడనే ఉద్దేశంతో నేను చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. టొమాటోకు తొడిమ దగ్గర ఉన్న పార్ట్ను తీసేయాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తము టమాటోస్ని అయితే కట్ చేయడం జరిగింది. ఇవి మొత్తము 3 కేజెస్ టమాటో పీసెస్ అండి. ఇప్పుడు ఈ ముక్కల్లో నేను 500 గ్రాముల రాక్ సాల్ట్ అయితే కలుపుతున్నాను. అదేనండి, సముద్ర ఉప్పునైతే కలుపుతున్నాను, అంటే దొడ్డుప్పు కలుపుతున్నాను. ఈ సాల్ట్ను బాగా కలపాలి. ఇది కరగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెము ఎక్కువసేపు కలుపుకోవాలి. అంటే టొమాటో ముక్కలన్నింటికి సాల్ట్ బాగా పట్టాలి. సాల్ట్ కలిపిన ఈ టమాటో పీసెస్ అన్నింటినీ నేను ఈ కంటైనర్లో తీసుకుంటున్నాను. మీకు జాడీ కనుక ఉంటే జాడీలోకైనా తీసుకోవచ్చండి. మా జాడీలలో వేరే పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుంటున్నాను. టొమాటో పచ్చడి ఇంత లేట్గా పెడుతున్నాను అనుకోకండి. ఇది 1 మంత్ బ్యాక్ తీసిన వీడియో, కానీ నేను వేరే పనుల వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. ఇప్పుడు ఈ కంటైనర్ పైన మూత గట్టిగా పెట్టుకోవాలి. దీన్ని నేను ఒక్కరోజు ఊరపెడుతున్నాను. 3 రోజులు కూడా ఊరబెడతారు, కానీ అవసరం లేదు, ఒక్కరోజు సరిపోతుంది. ఇప్పుడు ఒక్కరోజు ఊరిన ఈ టమాటా ముక్కల్ని గట్టిగా, ఎంత వీలైతే అంత గట్టిగా పిండి ప్లేట్లో తీసుకుంటున్నాను. ముక్కల్లో ఉన్న సారాన్ని మొత్తాన్ని పిండేసి ఇప్పుడు మనము బయట ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ ముక్కలని ప్లాస్టిక్ కవర్ పైన కానీ కాటన్ క్లాత్ వేసి కానీ ఆరబెట్టుకోవాలి. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి త్వరగానే ఎండిపోతాయి. అందులోనూ నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను కాబట్టి త్వరగా ఎండుతాయి. కొంతమంది ముక్కలను 3 డేస్ వరకు ఎండబెడతారు, కానీ ఎండ చాలా కొడుతుంది కాబట్టి 2 డేస్లో ఎండుతాయని అనుకుంటున్నాను. ముక్కలని ఎండలో ఆరబెట్టాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. అన్నట్టు ఫ్రెండ్స్, నా వీడియోస్ షార్ట్స్ అన్నీ చూస్తున్నారా? అన్నీ చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 1/2 కిలో చింతపండును తీసుకొని అందులో పిక్కలు ఈనెలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. తర్వాత సాల్ట్లో ఊరిన టొమాటో ముక్కల్ని పిండుకున్నాం కదా, ఆ రసంలో ఈ చింతపండును వేసి నానబెట్టుకోవాలి. టొమాటో ముక్కలు ఎండిపోయే వరకు దీనంతా పక్కకు పెట్టి ఉంచుకోవాలి. కొందరు ఎండలో దీన్ని కూడా పెట్టుకుంటారు, కానీ అలా పెట్టకూడదు. టొమాటో సారాన్ని ఎండలో పెడితే చిక్కబడుతుందని అనుకుంటారు. అలా పెట్టడం వల్ల టొమాటో సారము దాని టేస్ట్ను కోల్పోతుంది. టొమాటో రసంలో చింతపండు వేసాం కాబట్టి అది చెడిపోకుండా ఉంటుంది. ఎండకు పెట్టిన టమాటా పీసెస్ అయితే అన్నీ 2 డేస్లోనే కరకరలాడుతూ ఎండాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుంటున్నాను.
మిక్సీకి వేసుకున్న టొమాటో పీసెస్ ఇంత పొడి అయితే అయింది. ఇప్పుడు ఈ పౌడర్లోకి 50 గ్రామ్స్ ఆవ పొడి, 50 గ్రామ్స్ జీలకర్ర పొడి, 20 గ్రామ్స్ మెంతిపొడి, వీటన్నింటినీ నేను దూరగా వేయించి పౌడర్ చేసుకున్నాను. తర్వాత టొమాటో రసంలో నానబెట్టిన చింతపండుని గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఎండిన టొమాటో ముక్కల్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో 50 గ్రాముల ఆవ పొడి, 50 గ్రాముల జీలకర్ర పొడి, 20 గ్రాముల మెంతి పొడి అయితే వేసి కలుపుకుందాం. 50 గ్రాముల వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి దాంట్లో వేసుకున్నాము. తర్వాత 200 గ్రాముల రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాము. నేను ఈసారి కరాని రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాత ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా రసంలో నానబెట్టి గ్రైండర్ పట్టిన చింతపండు గుజ్జుని దీంట్లో కలుపుతున్నాము. ఈ మిశ్రమం మొత్తము బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు నానబెట్టిన రసాన్ని వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టి ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే వేస్తున్నాను. పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కానీ నేను కాస్త తక్కువనే వేస్తున్నాను. ఇవి 3 kgs టమాటోస్ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసాను. అవి కాస్త ఆయిల్లో వేగాక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఎండుమిర్చి వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారేదాకా ప్రక్కన పెట్టాలి. ఆయిల్ కొద్దిగా వేడున్నప్పుడు 50 గ్రాముల వెల్లుల్లిని పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి ఆయిల్లో వేయాలి. ఆయిల్ కంప్లీట్గా చల్లార్చిన తర్వాత ఈ పోపుని మొత్తాన్ని మనము అన్నీ మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకున్న టొమాటో పచ్చడిలో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము జాడీలోకి కానీ, ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ, లేదా గాజు డబ్బాలోకి కానీ ఎత్తి పెట్టుకోవాలి. నేనైతే ఈ డబ్బాలోకి తీసుకున్నాను పచ్చడి మొత్తాన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో టమాటా పచ్చడి. ఇది 1 year దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒక 3 kgs పెట్టాను, ఎందుకంటే సమ్మర్ అయిపోతుంది కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. 6 kgs పెడదాం అనుకున్నాను, కానీ మామిడికాయ పచ్చడి కూడా పెట్టాను కాబట్టి ఇది 3 kgs వరకు అయితే పెట్టాను. చూసారు కదా, బాగుంటుంది. ఈ టమాటా ఒక్కల్ని ఎండబెట్టి చేస్తే 1 year దాకా నిల్వ ఉంటుంది. అదే ఉడకబెట్టి మనం చేస్తే 15 days 1 month వరకు ఉంటుంది. అది కూడా మన ఛానల్లో ఉంది కదా, అది చూడండి ఫ్రెండ్స్. చూసి నా వీడియోస్ అన్నింటికి లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్.